హలో అండి, నేను మీ తులసిరామ్ భారతీయత ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. మీ ప్రశ్నలకు నా సమాధానాలు. ఈ ప్రశ్న కొద్దిగా నవ్వొచ్చే విధంగా ఉంది, అదేవిధంగా బాధాకరంగా ఉందండి. సార్, నా భార్య నన్ను చంపుతుందేమో అని నాకు అనుమానంగా ఉంది, నేనేం చేయగలను, సూచించగలరు అంటున్నాడండి. ఫస్ట్ మీరు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ప్రశ్న అడగడానికి మీరు, సమాధానం చెప్పడానికి నేను ఉండం కాబట్టి. సో మీరేం చేయగలరు అంటే, లాపరంగా అయితే ఏం చేయగలరు నేను చెప్తానండి. ఫస్ట్ థింగ్, మీ భార్య మిమ్మల్ని చంపుతుంది అని మీకు అనుమానం ఉంది కాబట్టి మీరు అది రాసి పెట్టి ఎక్కడన్నా పెట్టండి. రాసి సంతకం పెట్టి ఎక్కడన్నా పెట్టండి. ఒకటి చేయండి. రెండోది, ఈ అనుమానము అంటున్నారు కాబట్టి మీకు ఏదో రకంగా కొన్ని తెలుసుంటాయి కదా, సీసీటీవీనో, లేకపోతే ఎవరితోన్నా ఫోన్ కాన్వర్జేషనో, లేకపోతే ఎవరితోన్నా మాట్లాడడము, లేకపోతే లేటుగా రావడము, ఇవి ఏదో ఉంటాయి కాబట్టి వాటిలన్నీ క్రోడీకరించి వాటికి ఒక రూపం ఇవ్వండి. రూపం ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ముందే మీకు కోర్టులో ఒక అవకాశం ఉందండి, జ్యుడిషియల్ సపరేషన్ అంటారు. 1 సంవత్సరం భార్య నుంచి దూరంగా ఉండొచ్చు. వేయండి. వేసిద్దో నాకు ఇట్లా డౌట్ ఉంది, అందుకని నేను 1 సంవత్సరం దూరంగా ఉందాం అనుకుంటున్నానని చెప్పండి. కోర్టు మీ అభ్యర్థన స్వీకరిస్తుంది. తద్వారా మీరు 1 సంవత్సరం దూరంగా ఉంటారు. కనీసం 1 సంవత్సరం బతుకుండే అవకాశం అన్నా ఉంటుంది. ఈ ప్రశ్న కొద్దిగా డిఫరెంట్గా, కొద్దిగా ఆపోజిట్గా ఉందండి. ఒక అబ్బాయి రాస్తున్నాడు, నా గర్ల్ ఫ్రెండ్ మేమిద్దరం కలిసి తీసుకున్న పిక్చర్లు చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, ఫినాన్షియల్గా చాలా నన్ను వాడుకుంటుంది, నేనేం చేయాలి అంటే, ఇక్కడ ఇతను చెప్పేశాడండి ఫినాన్షియల్గా వాడుకుంటున్నాను అనే చెప్పేశాడు. కాబట్టి మనం ముందు అతనికి ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే, ఫొటోస్ ఉన్నాయంటున్నారు, ఆ ఫొటోస్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయని చెప్పలేదు. మీరు గొప్ప ఫ్యామిలీ అని చెప్తున్నారు, ఎందుకంటే మీకు దానివల్ల మీకు నష్టం జరుగుతుందని మీరు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా సరే ఫినాన్షియల్గా అంటున్నారు కాబట్టి, మీరు పెద్ద ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి, ఏదైనా ఫినాన్షియల్గా ఉంటే దాన్ని చూసుకొని క్లోజ్ చేసుకోండి. అట్లా కాకుండా అది శృతి మించిందంటే మాత్రము మీరు ఎక్కడున్నారో అక్కడ కానీ, లేకపోతే ఆమె ఎక్కడున్నారో అక్కడ కానీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ప్రికాషనరీ కంప్లైంట్ ఇవ్వండి. ఇస్తే వాళ్ళు పిలుస్తారు. వాళ్ళు పిలిచి ఏంది ఏమన్నట్టు తెలుస్తుంది. ఆ తెలియడం మీకు మంచిది యాక్చువల్గా, ఎందుకంటే సమస్య పోతుంది. లేకపోతే అది అలానే ఉంటుంది, డోరు వెనకాల పిల్లి లేకనో, లేకపోతే డోర్ లోపల పిల్లిలాగానో ఉంటుంది. కాబట్టి మీరు సదర్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ ఫియర్ ఇప్పుడు ఒక యాక్షన్తోనే పోతుందండి. మీరు ఆ యాక్షన్ చేయండి. ఆ యాక్షన్ చేస్తే ఏమవుతుందంటే, కొంత డిస్టర్బెన్స్లు రావచ్చేమో కానీ మీ ఫియర్ పోతుంది, మీ ఫ్యామిలీకి ఫియర్ పోతుంది. తద్వారా మీరు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. ఇది ఎవరో బయట విదేశాల్లో ఉండే వాళ్ళు రాశారు. ఇదేంటంటే, బయట దేశాల్లో అంటే అమెరికాలో ఎవరైనా మన వాళ్ళు చనిపోతే వాళ్ళ శరీరాన్ని, బాడీని ఇండియాకి ఎలా తీసుకురావాలనేది ప్రశ్న అండి. చాలా ప్రాక్టికల్ ప్రశ్న. కానీ ఇక్కడ చనిపోతే అన్నారు కానీ ఆయన ఎలా చనిపోయినారు అని చెప్పలేదు. నేను నేచురల్గా చనిపోయినారు అని సమాధానం చెప్తాను. నేచురల్గా చనిపోతే అక్కడ మనకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయని, తానా అని, నాటా అని ఉన్నాయి. వాళ్ళని ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఎంబసీని కాంటాక్ట్ చేస్తారు, ఇండియన్ ఎంబసీని. తద్వారా మన ప్రభుత్వం ఫారిన్ మినిస్టర్తో చేసుకొని మనకి ఇండియాకు వస్తుంది బాడీ. తద్వారా మీ విలేజ్కో, మీ ప్లేస్కో, మీ సిటీకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ ఖర్చులు కూడా ఇప్పుడు వాళ్ళే పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా కలవాల్సింది ఏంటంటే, అక్కడ ఉండే ఆర్గనైజేషన్స్ని కలవాలి. వాళ్ళు తద్వారా పోలీస్ ఆఫీసర్స్ని, ఇండియన్ ఎంబసీని, ఇండియన్ ఫారిన్ మినిస్టర్ని కలిసి శరీరాన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక అంశం. అలా కాకుండా డెత్ నేచురల్గా కాకుండా యాక్సిడెంట్లోనో, లేకపోతే ఒక మర్డర్లోనో ఇట్లా జరిగితే మాత్రం క్లియరెన్స్ తొందరగా రాదండి. ఎందుకంటే అక్కడుండే పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి వాళ్ళు అక్కడే పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా అయ్యి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే మనం బాడీని తెచ్చుకోవాలండి. ఇది ఈ ప్రశ్నకి సమాధానం. హలో అండి, ఇంకో ప్రశ్న తీసుకుందాము. ఈ ప్రశ్న మునుపటి ప్రశ్నకి కొద్దిగా రిలేటెడ్గా ఉందండి. ఒక అమెరికన్ సిటిజన్ మా ఇంట్లో అద్దెకుంటున్నాడు, ఆయన చనిపోయినాడు, నేను అది గ్రహించాను, చూశాను, ఏం చేయాలి అనేదండి ప్రశ్న. ఇది కూడా ఇంతకు ముందులాగే అండి. ఫస్ట్
ఒక అతను ఉన్నారు, ఆయన చనిపోయినారు, ఆయన ఫారినర్ అని మీకు తెలుసు. మీరు ఫస్ట్ చేయాల్సింది పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత కొన్ని ప్రశ్నలు మీకు కూడా ఉంటాయి. మీరు చాలా క్యాజువల్గా, చాలా జనరల్గా ఏం జరిగిందో చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు కూడా ఇంతకు ముందులాగానే వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ మన ఎంబసీ ద్వారా వాళ్ళ ఎంబసీకి కలుస్తారు, కలిసి ఇతని డీటెయిల్స్ ఇస్తారు. తద్వారా శరీరాన్ని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని పోయే పనులు చేస్తారు. అదేవిధంగా నేచురల్ డెత్ అయితే తొందరగా వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా వేరేది ఏదన్నా ఉంటే మన ఇండియన్ పోలీసులు అది ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ చేసిన తర్వాత వీళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకు శరీరాన్ని అప్పచెప్తారండి. ఈ విధంగా ఈ శరీరము అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకి చేరవేస్తుందండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న మనం తరచూ వింటూ ఉండే ప్రశ్న అండి. ఎస్సీ ఎస్టీ యాక్టు ఎప్పుడు పెట్టచ్చు, ఎప్పుడు పెట్టకూడదు అనేదండి ప్రశ్న. దీని గురించి తెలుసుకునే ముందు ఒక్క నిమిషము మనము ఈ యాక్ట్ ఎందుకు వచ్చిందని తెలుసుకుందామండి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు కుల వివక్షతో ఒకరిని దూషిస్తూ ఉన్నారండి. అందుకని అలా దూషించకూడదు అనే దాంతో వచ్చింది. అందుకని వచ్చింది, వాళ్ళని కాపాడడానికి వచ్చింది. ఇది కేసు ఎప్పుడు పెట్టాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లోపలికి వచ్చారు, అనుమతి లేకుండా లోపలికి వచ్చారు, మీరు బయటకు వెళ్ళండి అని చెప్పారనుకోండి, వాళ్ళు బయటకు వెళ్ళండి అని వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయినా లేకపోతే బీసీ అయినా ఓసీ అయినా ఎఫ్సీ అయినా ఇది కుల వివక్ష కాదండి. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలి. అలా కాకుండా వేరే వాళ్ళని కులం తక్కువ చేసేటట్టు మాట్లాడి అందరిలో ఉండి నువ్వు ఎస్సీ ఎస్టీ నువ్వు బయటకు పో అన్నారనుకోండి, అంటే కులాన్ని బట్టి అతని యొక్క యోగ్యత, అతని యొక్క స్థానము, అతని యొక్క స్థితి నిర్ణయిస్తున్నారు. అప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టచ్చండి, మిగిలిన వాటిల్లో పెట్టకూడదు. ఇది దుర్వినియోగం అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎస్పీ తీసుకోవాలి లేకపోతే డిఎస్పీ తీసుకోవాలి అనేది కూడా చెప్పారు. రెండోది, దీనికి విట్నెస్లుగా ఒక బీసీ ఉండాలి, ఒక ఓసీ ఉండాలండి. సో ఉంటేనే ఆ కంప్లైంట్ తీసుకుంటున్నారు, లేకపోతే ఆ కంప్లైంట్ పెట్టేదానికి లేదు. ఇది ఎలా నిరూపించుకోవాలి, వాళ్ళు ఎలా నిరూపించుకోవాలి, మీరు ఎలా నిరూపించుకోవాలి అనేది అక్కడ ఉండే వాస్తవాలను బట్టి నిర్ణయిస్తారండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, ఫాల్స్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు, నేను ఇందులో నుంచి ఎలా బయట రావాలి, నేను తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వాళ్ళ మీద నేనేమన్నా కేసు పెట్టచ్చా? చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. ఎస్సీ ఎస్టీ యాక్టు ఇతని మీద పెట్టారు, ఇతను ఫాల్స్ అంటున్నారు కాబట్టి మనం అదే పరిగణలోకి తీసుకుంటాను నేను. ఫాల్స్ ఎస్సీ యాక్ట్ పెట్టారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మిమ్మల్ని ఇప్పుడు బెయిల్ రావడం, ఎస్సీ ఎస్టీ దీంట్లో కేసు పెడితే బెయిల్ రావడం కష్టం అండి. మీరు అది పెట్టినప్పుడు మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే, మీకు కేసు పెట్టిన ఆయనకి ఏంటి రిలేషన్ ఏంది అని చూపించండి. ఫస్ట్ రిలేషన్ అని చూపించి ఏదైనా బయాస్ కానీ మోటివ్ కానీ ఉందనుకోండి. సపోజ్ మీరు ఒక సినిమా డైరెక్టర్ అనుకుందాం, ఒక హీరోయిన్ వచ్చి మీ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కట్టేసింది. సో ఇక్కడ మీరు అక్కడ మోటివ్ చూపించాలి. అంటే ఏమని, ఆమె హీరోయిన్ వచ్చింది, ఆ హీరోయిన్ ఛాన్స్ అడిగింది, అమ్మ హీరోయిన్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, నేను ఇవ్వలేను ఆల్రెడీ అని చెప్పారు, అందుకని ఆమె పెట్టేసింది. అంటే ఈ మోటివ్ మీరు చూపించాలి. ఆ మోటివ్ ఎప్పుడైతే మోటివ్ జీవిస్తారో అక్కడ కేసు యొక్క నిర్వీర్యం అయిపోతుంది. అంటే ఇతను ఇన్నోసెంటు అని కోర్టు భావిస్తుంది. ఆ విధంగా మీరు కేసు తీసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది కాబట్టి నేనేమన్నా చేయొచ్చా అంటున్నారండి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే క్రిమినల్గా ఎవరి మీదైనా కేసు పెడితే, లేకపోతే ఎవరి మీదైనా కేసు పెట్టి సాక్ష్యం చెప్తే అతనికి 5 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అనుకుందాం, ప్రూవ్ అయితే. కానీ అతనికి క్లీన్గా అక్విటల్, అతన్ని నిరపరాధి అని తెలిసింది అనుకుందాం. సో అతనికి 5 ఏళ్ళు పడుంటుంది. వీళ్ళు సాక్ష్యం చెప్పడం వల్ల పడలేదు, కానీ వీళ్ళు తప్పు సాక్ష్యం అని తెలిసినప్పుడు వీళ్ళ మీద మీరు కేసు పెట్టి వీళ్ళకి 2.5 years జైలు శిక్ష పడేటట్టు చేసి వీళ్ళ లోపల పంపించండి. ఇది జరగట్లేదు. ఎందుకురా నేను బయట వస్తే చాలు కదా అనుకుంటున్నారు. ఈ విధంగా రివర్స్ ఎప్పుడైతే జరుగుతాయో ఆ విధంగా వాళ్ళు తప్పు కేసులు పెట్టడము, తప్పు సాక్ష్యాలు చెప్పడము, తప్పుగా ఏదన్నా మీ మీద ఆధారాలు చూపడము తగ్గుతాయి. సో కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు చేయగలిగిన వాళ్ళైతే తిరిగి చెయ్యండి. చేస్తే మీరు సమాజానికి కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఫీజు గవర్నమెంట్ నుంచి మా కాలేజీకి రాలేదు, అందుకని నా హాల్ టికెట్ ఇవ్వము అని చెప్తున్నారు, నేను పరీక్ష రాయలేకపోతున్నాను, ఏం చేయాలి? ఈ ప్రశ్న వినడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. దీనికి యాక్చువల్గా అయితే సొల్యూషన్ ఉందండి. మీ కాలేజీ వాళ్ళు అలా చెప్పకూడదు. ఎందుకంటే మీరు కాలేజ్ చేరినప్పుడు
గవర్నమెంట్ ఇస్తుందనే కదా మీ అడ్మిషన్ అయ్యింది, అంటే గవర్నమెంటే ఇవ్వాలి వాళ్ళకి. ఒకవేళ ఇవ్వకపోతే లేట్ అయినా ఏదైనా సరే వాళ్ళు ఎవరిని అడగాలి? గవర్నమెంట్ని అడగాలి. వాళ్ళు గవర్నమెంట్ అడగలేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటే, సపోజ్ నేను ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు కాలేజ్ ఫీజు వస్తే నా ఎగ్జామ్ పరిస్థితి ఏంది అనే ఒక ప్రశ్న అడగండి. సూటి ప్రశ్న, తర్కం, లాజికల్ ప్రశ్న అడగండి. వాళ్ళకి నిజంగా ఆలోచించే శక్తి ఉంటే ఆలోచిస్తారు. అక్కడ కూడా మీరు కాలేదనుకోండి, మీరు మీకు తెలిసిన అక్కడ ఉండే పెద్దలతోనో ఎమ్మెల్యేతోనో ఎంపీతోనో ఎవరితో అయినా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పించండి. చెప్పించిన తర్వాత అంటే నాకు ఇటువంటి వచ్చాయి, వాళ్ళకి నేను సహాయం చేయడం జరిగింది, వాళ్ళ ఎగ్జామ్ కూడా రాశారు, ఇలా మీరు చేయండి, మీ పని అవుతుంది. మరొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఒక స్టూడెంట్ రాస్తున్నారండి. అబ్బాయా అమ్మాయా అనేది చెప్పలేదు. ఏం చెప్తున్నారంటే, మా ప్రొఫెసరు, ఇది 6 ఏళ్ల కోర్సు, మా ప్రొఫెసరు నన్ను బాగా హెరాస్ చేస్తున్నాడు, ఇక్కడికి రమ్మంటున్నాడు, అక్కడికి రమ్మంటున్నాడు, పోకపోతే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆ కోపము స్టడీస్ మీద జీవిస్తున్నాడు, నేనేం చేయాలి? చాలా బాధాకరం అండి. మీరేం చేయాలి అనే ప్రశ్న నాకు వదిలిపెట్టేసినారు కాబట్టి నేనైతే ఏం చేస్తానో చెప్తాను. ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వడమా ఎదిరించడమా? నేనైతే ఎదిరిస్తానండి. ఎదిరిస్తే ఏమవుతుంది? మీకు భయం ఉంది, నేను ఇంకా 6 ఏళ్ళు అతనితోనే ఉండాలి అని. మీరు 6 ఏళ్ళు కాదండి, మీరు ఎదిరించి ఇతను నాకు పాఠం చెప్పకూడదు, ఇతను నా పేపర్లు కరెక్షన్ చేయకూడదు, ఇతను నా ఎగ్జామినేషన్లో ఇతను ఉండకూడదు అని మీరు ఒక రిక్వెజిషన్ పెట్టుకుంటే కాలేజీకి అతను మీ దరిదాపులో లేకుండా కాలేజీ యాజమాన్యం చర్య తీసుకుంటుందండి. ఇన్ని హక్కులు ఉన్నాయి స్టూడెంట్గా మీకు. కాబట్టి మీరు కాంప్రమైజా ఎదిరించడమా? నేనైతే ఎదిరిస్తాను, మీరు ఎదిరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. మరొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, నా వెహికల్ థెఫ్ట్ అయింది, నేను కంప్లైంట్ ఇచ్చాను, పోలీసు వాళ్ళు దాన్ని రికవర్ చేశారు, నేను వెళ్ళి అడుగుతుంటే టైం పడుతుంది అంటున్నారు, నేనేం చేయాలి? ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ అండి. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఉంటారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాడు ఎవరు తీసుకెళ్లారో వాడి మీద రిపోర్ట్ వేస్తారు. మీరేం చేయాలంటే, మీరు అంతవరకు ఆగనవసరం లేదు. మీ దగ్గర ఉండే ఒరిజినల్ ఆర్సీ, ఒకవేళ ఆర్సీ కానీ బైక్లోనే ఉంటే వేరే ఆర్సీ తీసుకొని, అంటే డూప్లికేట్ ఆర్సీ తీసుకొని ఇది మీ వెహికల్ అని ప్రూవ్ చేసుకొని పోలీసు వాళ్ళకి చెప్పండి. వాళ్ళు రిలీజ్ ఆఫ్ వెహికల్ పిటిషన్ కోర్టులో వేసుకోమంటారు, ఆ కోర్టులో వేసుకోండి. మీ వెహికల్ ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ ద్వారా మీ వెహికల్ రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ ఆఫ్ వెహికల్ పిటిషన్ కోర్టులో మీరు వేసుకోవాలి, వేసుకుంటేనే వాళ్ళు వెహికల్ ఇస్తారండి. మరొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న వచ్చి డిఫమేషన్కి సంబంధించిందండి. చాలామంది డిఫమేషన్ వేస్తాము 100 కోట్లకి 200 కోట్లకి వేస్తామంటున్నారు. ఇది అసలు వేయచ్చా? ఇది ఏమన్నా దీనివల్ల ఉపశమనం వస్తుందా లేదా అనేదండి ప్రశ్న. యాక్చువల్గా మనం వింటూ ఉంటాం కదా, రీసెంట్గా కూడా మనము కొండా సురేఖ గారు నాగార్జున మధ్యలో జరిగింది, నాగార్జున గారు 200 crores నీ మీద డిఫమేషన్ వేస్తానడం జరిగింది. ఇవి జరుగుతూ ఉంటాయి. డిఫమేషన్ అనే దాని మీద ఎలా వేయాలంటే ఈ 3 ఉండాలండి. ఒకరిని ఉద్దేశించి పేరు పెట్టి ఉద్దేశించి మాట్లాడి ఉండాలి ఒకటి. రెండోది, ఆ మాట వల్ల అతనికి అది ఎలా ఉండాలంటే ఆ మాట డిఫమేటరీగా ఉండాలి, అతన్ని కించపరిచిన విధంగా ఉండాలి. తర్వాత దానివల్ల అతనికి నష్టం జరుగుండాలి. ఈ 3 ఉంటేనే డిఫమేషన్ వేయాలండి. సో ఆ కేసులో వేయచ్చు. మరి డబ్బు ఎట్లా నిర్ణయిస్తారు అంటే, అతని యొక్క హోదా, సొసైటీలో అతను సంపాదించేది, ఆ హోదాల్ని బట్టి అతని యొక్క లివింగ్ స్టైల్ని బట్టి నిర్ణయిస్తారండి. నాకు తెలిసి రామ్ జెట్మలానీ గారు కూడా సుబ్రహ్మణ్య స్వామి మీద డిఫమేషన్ కేసు వేశారండి. ఆ కేసులో ఒక 10 లక్షల రూపాయల అవార్డు కూడా చేయడం జరిగింది. సో డిఫమేషన్ అనేది అంత సింపుల్గా వదిలేసేదానికి లేదండి. డిఫమేషన్ను చాలా సీరియస్గానే తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అవార్డు చేసిందంటే మీరు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరిని డిఫేమ్ చేయాలి అంటే మాత్రము ఆధారాలు ఉండి చేస్తే ఒకటి, ఆధారం లేకుండా చేసినారంటే మాత్రం ఆ కేసులో మనం ఇరుక్కోవడం జరుగుతుందండి. మరొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, సార్ ఓన్లీ సీసీటీవీ ఫుటేజ్తోనే ఒకరిని నేరస్తుడిగా పేర్కొనొచ్చా, అంటే కన్విక్షన్ ఇవ్వచ్చా అని అడుగుతున్నారండి. యాక్చువల్గా
ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏముందో చూడాలండి. ఆ సీసీటీవీ ఫుటేజ్లో నిజంగా ఒక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని వచ్చి కత్తితో పొడి చేసినాడు, రక్తం వచ్చింది, చనిపోయినాడు అనుకోండి, ఓన్లీ ఆ సీసీటీవీ ఫుటేజ్ దాని అతన్ని మనము అంటే కోర్టు కన్విక్ట్ చేయొచ్చండి. అలా కాకుండా ఈ ప్రశ్న కొద్దిగా దూరంగా వెళ్దాం. అతను కత్తి కొన్నాడు, దానికి బిల్లు ఉంది, అతను వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాడు, దానికి సీసీటీవీ ఉంది. అతను ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఒకరు వచ్చి అతని టైం అడిగారు, ఆ టైం చెప్పాడు, 9:30 అని చెప్పాడు, 10 o'clock మర్డర్ అయింది. ఇంతవరకే ఉందండి. మరి ఈ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారము అతను టైం అడిగినాడు కదా, అతన్ని ప్రకారము ఇతనికి మనం ఉరిశిక్ష లేకపోతే 14 సంవత్సరాలు వేయొచ్చా అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే అంటే ఇవన్నీ కరాబరేట్ చేయొచ్చు, కానీ అతను హత్య చేశాడా లేదా అనేది అక్కడ లేదు. అది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రూవ్ చేయకుండా అంటే రీసెంట్గా మనము సినిమాల్లో కూడా చూసుంటాం. ఈ మధ్య కోర్ట్ అనే సినిమాలో వచ్చింది, కాండోమ్ కొంటే సెక్స్ చేసినట్టు కాదు, సెక్స్ చేస్తేనే సెక్స్ చేసినట్టు. అదేవిధంగా కత్తి కొంటే మర్డర్ చేసినట్టు కాదండి. కాబట్టి దాని ప్రకారం ఒకరికి ఉరిశిక్ష వేసే అవకాశం లేదండి. కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ సంపూర్ణంగా ఉంటే, సంపూర్ణంగా ఒక కామన్ మ్యాన్ నమ్మే విధంగా ఉంటే ఎస్. అట్లా కాకుండా అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఉండి అది దాన్నిగా క్రోడీకరించలేకపోతే అతన్ని మనము శిక్షుడిగా నేరస్తుడిగా భావించి నిర్ధారించి ఉరిశిక్ష కానీ 14 సంవత్సరాల శిక్ష కానీ వేసే అవకాశము లేదండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న భర్త రాస్తున్నాడండి. నా భార్య పనిచేస్తుంది కానీ నా దగ్గర నుంచి మెయింటెనెన్స్ కావాలి అని అంటుంది, ఏం చేయాలి? ఈ ప్రశ్నలో ఆమె కేసు వేసిందో లేదో చెప్పలేదండి. మనం అనుకుందాం కేసు వేసిందని అనుకుందాము. వర్కింగ్ ఉమెన్ మెయింటెనెన్స్ వేయచ్చా వేయకూడదా అంటే కోర్టు అయితే కేసు తీసుకుంటుందండి. కేసు తీసుకున్నాక ఎవరి మీద వేశారో భర్త మీద వేస్తే భర్త ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు నేహా వర్సెస్ రజనీష్ కేసులో వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేయాలండి. దాంట్లో ఆమె పనిచేస్తుందా లేదా చెప్పాలి, ఆమె బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆ మోబుల్ అసెట్స్, ఇమ్మోబుల్ అసెట్స్ ఇవన్నీ రాయాలండి. బ్యాంక్ స్టేట్మెంట్ కూడా 3 years ముందు ఇవ్వాలి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా 3 years ముందు ఇవ్వాలి. ఇందులో చూస్తారండి ఆమె లైఫ్ స్టైల్ కన్నా ఆమె వచ్చే జీతం తక్కువగా ఉందనుకోండి నిజంగా, అలాంటప్పుడు ఆ భర్తీ చేయడానికి ఆ మేరకు భర్త నుంచి ఇవ్వమంటారండి, భర్తకి ఇచ్చే స్తోమత ఉంటే. అట్లా కాకుండా భర్త కన్నా ఆమె ఎక్కువ సంపాదిస్తూ ఉందనుకోండి, అలాంటప్పుడు మెయింటెనెన్స్ ఆ కేసు నిలబడదండి. సో భర్త ఇవ్వాల్సిన అవసరము లేదండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న మళ్ళీ మెయింటెనెన్స్ గురించే అండి. ఈ ప్రశ్న ఏంటంటే భర్త వేస్తున్నాడు క్వశ్చను, సార్ నా భార్య మెయింటెనెన్స్ పిటిషన్ వేసింది, పిల్లల కోసం వేసింది. అంటే దీని అర్థము భార్య పిల్లలు అతనికి దూరంగా ఉన్నారని అనుకుందామండి. సో ఆమె వర్కింగ్ ఉమెన్ నాట్ వర్కింగ్ ఉమెన్ అతను చెప్పలేదు, సరే వర్కింగ్ ఉమెన్ అనుకుందాము. వర్కింగ్ ఉమెన్ అయితే ఆమె మెయింటెనెన్స్ పిటిషను పిల్లల వరకు వేయచ్చు, ఆమె కూడా వేయచ్చు. ఆమెకు అవసరం లేకపోతే పిల్లల వరకు వేయచ్చు. పిల్లల వరకు అయితే మాత్రము భర్త భార్య ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళ శాలరీలో 1/4 కానీ 1/3 కానీ పిల్లల యొక్క యోగక్షేమాలకు వాడాలండి. కానీ ఇక్కడ కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, సపోజు భార్య 5 లక్షలు సంపాదిస్తూ ఉంది, భర్త 50,000 సంపాదిస్తా అన్నాడు అనుకుందాం. సో అలాంటప్పుడు ఇతని దగ్గర నుంచి 25,000, ఆమె దగ్గర నుంచి 25,000 అడగరండి. ఇతని దగ్గర నుంచి ఒక 5,000 ఇమ్మంటారు, ఆమె దగ్గర నుంచి 50,000 పెట్టమని చెప్తారు. ఎందుకంటే ఇతనికి 25,000 వచ్చినప్పుడు దాంట్లో 1/4 కానీ 1/3 కానీ ఇవ్వాలండి. ఎందుకంటే మొత్తం ఇచ్చేస్తే ఇతను బతకాలి కదా, ఎందుకంటే ఇతను బతికితేనే కదా సంపాదించగలుగుతాడు. ఈ యొక్క ఉద్దేశంతో 1/3 కానీ 1/4 వరకు మాత్రం పిల్లలకి ఆమె ఇవ్వాలి, ఇతను ఇవ్వాలండి. ఇది ప్రస్తుతం ఉండే చట్టం. మరొక ప్రశ్న తీసుకుందామండి. ప్రశ్నలు కూడా అయిపోయి వచ్చినాయి. ఈ ప్రశ్న ఏంటంటే, సార్ నన్ను పోలీసు వాళ్ళు అది ఒప్పుకోమని ఇది ఒప్పుకోమని నేను చేశానని చెప్పి ఒప్పుకోమని చెప్పి నన్ను హింసించి నా దగ్గర రాయించుకున్నారు, నేను సంతకం పెట్టాను, నా పరిస్థితి ఏంది అంటున్నారండి. మీ పరిస్థితి ఏంది అని అడుగుతున్నారంటే మీరు చాలా బాధతో ఉన్నారని, మీరు ఒక మంచి లాయర్ని కలవండి. కానీ మీ సూట్ సమాధానం ఏంటంటే, పోలీసు వాళ్ళ సమక్షంలో మీరు ఏది ఒప్పుకున్నా సరే ఆ ఎవిడెన్స్కి విలువ లేదు అని లా చెప్తుంది. సెక్షన్ 25, 26 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అండి. కాబట్టి ఆ సెక్షన్ ద్వారా
నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టి నన్ను బాధ పెట్టి నా దగ్గర ఆ సాక్ష్యం తీసుకున్నారు, నా దగ్గర సంతకం చేసుకున్నారు, కాబట్టి దాన్ని పక్కన పెట్టండి అని మీరు జడ్జిని కోరచ్చు. తద్వారా జడ్జి దాన్ని పక్కన పెడతాడండి. కాబట్టి మీరు దీనికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.